చమురు కంపెనీలు రోజుకి 1000 కోట్ల రూపాయలు నష్టం చూస్తున్నాయి. 1000 నుంచి 1100 కోట్ల రూపాయలు నష్టం చూడడం వల్ల ధరలు పెంచాలని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఈ రోజు ఉదయం నుంచి అంటే ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు అయితే పెంచింది. ఒక విధంగా ఇది షాకింగ్. ఎందుకంటే 8 నుంచి 12 రూపాయలు పెరుగుతుందేమో అనుకున్నారు లీటర్ మీద, కానీ 3 రూపాయలతోటే సరిపెట్టింది. ఎందుకు ఒకేసారి ప్రజలు ప్యానిక్ అవ్వకూడదు. అయితే తర్వాత పెంచుతారంటే ప్రస్తుతానికి పెంచరు. మొన్నటి వరకు ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇప్పటి వరకు పెరగలేదంటే వాస్తవమే. ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇప్పటి వరకు పెంచలేదు. అందులో ఎటువంటి ఇది లేదు. ఆ స్ట్రాటజీ ఉంటుంది. అది కాదు ఎన్నికలు జరిగాయి కాబట్టి అలాంటిదేమీ లేదు, బీజేపీ అలాగ చెయ్యదు అని నేను అనడం. ఖచ్చితంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు పెంచలేదు. కానీ ఇప్పుడు పెరిగిన ధర పెద్ద ఇదేమీ కాదు. మనకి మద్యం మీద 20 రూపాయలు పెరిగినా పర్లేదు, 30 రూపాయలు పెరిగినా పర్వాలేదు. కానీ డీజిల్ మీద 3 రూపాయలు పెరిగినా భరించలేము మనం. అలా తయారయ్యింది మన వ్యవస్థ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన మీద భారం పడకుండా 1600 కోట్ల రూపాయల వరకు రోజుకి భరించగలిగింది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుండి తీసుకొచ్చిందంటే మనం కట్టినటువంటి పన్నులే మళ్ళీ అటు చమురు కంపెనీలకి ఇవ్వడం జరిగింది. అయినా సరే అవి ఇంకా మరొక అదనంగా 1000 కోట్లు నష్టపోతున్నాయి. అందుకోసమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ నష్టాన్ని భరించడం, అలాగే చమురు కంపెనీల మీద భారీ నష్టం రాకుండా 3 రూపాయలు చొప్పున పెంచింది. రెండు వైపులా ఉంటాయి. కత్తికి రెండు వైపులు పదునులాగా కేంద్ర ప్రభుత్వానికి విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చాలా నిశితంగా ఆచితూచి అడుగులేస్తుంది, వ్యవహరిస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విమర్శలు రావచ్చు, మొన్నటి వరకు ప్రశంసలు వచ్చాయి, ఇప్పుడు విమర్శలు వస్తాయి. ఈ రెండింటిని తట్టుకునే శక్తి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్నటి వరకు పెంచలేదంటే ఖచ్చితంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెంచలేదు. కానీ ప్రపంచమంతా అతలోకుతలం అయిపోతుంది, అల్లకొల్లాలం అయిపోతుంది. అయినా సరే ఇక్కడ ధరలు స్థిరంగా ఉంచగలిగింది. కేవలం ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద కూడా స్థిరమైనటువంటి వ్యవస్థను నడిపింది. ఆ వ్యవస్థను నడపడానికి కూడా చాలా గట్స్ ఉండాలి, చాలా ప్రణాళికలు ఉండాలి. ఎందుకంటే మన దేశం ఏమి ఒక పార్టీ మీద నడిచేటటువంటి ప్రభుత్వాలు ఏం కాదు. అనేక రకాలైనటువంటి నోర్లు ఉన్నటువంటి ఈ యొక్క దేశాన్ని నడపడం అంత ఈజీ ఏం కాదు. అక్కడ గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో అన్న విధంగా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుసు. ఆ నొప్పి ఏంటో కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ఏం చేశాయో మనకు తెలుసు. కానీ ఈరోజు దేశం కోసం ఆలోచించేటటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా కొన్ని భరించాలి. దాన్ని విపరీతమైనటువంటి నెగిటివిటీని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వేరే పార్టీలు ఉండే ఏం చేసేవి కాదు. కాకపోతే ఇప్పటికే 10 రూపాయలు 15 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద పెరిగేవి, ఇంతకుముందే పెరిగేవి వేరే పార్టీలు ఉంటాయి. బీజేపీ ఉంది కాబట్టి 2-3 నెలలు వెనక్కి పెరిగాయి, ధరలు కూడా స్థిరంగా ఉండగలిగాయి. అభివృద్ధి చెందినటువంటి ఎన్నో దేశాలు యుద్ధం మొదలైన నెల రోజులకే చేతులు ఎత్తేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మరి అలాంటప్పుడు 150 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశం ఏ విధమైనటువంటి ఒత్తిడిని తట్టుకుంది, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, వాటిని అన్నింటినీ తట్టుకొని నిలబడగలుగుతుంది అంటే మనం కూడా కొంత సహకారం చెయ్యాలి.